తిరుపతి జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ కార్యక్రమం చేశారు. దేవస్థానం అన్నదాన భవనంలో ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. తరువాత ఆలయ మాడవీధులు, బస్టాండ్ ప్రాంతాల్లో ర్యాలీ తీసి పారిశుద్ధ పనులు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈఓ సాగర్బాబు, ఏఈఓలు ధనంజయ ప్రసాద్, ధనపాల్, సూపరింటెండెంట్లు, శానిటరీ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొని పర్యావరణ ఆవశ్యకతను తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఈరోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనం స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానంలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాం. మార్నింగ్ మనం స్టాఫ్తోనూ అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది అందరం కలిసి ప్రతిజ్ఞ నిర్వహించాం. ప్రతిజ్ఞ తర్వాత ర్యాలీగా మన 4 మాడవీధులు, అదేవిధంగా పార్కింగ్ ఏరియా, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా మొత్తం మరింత ఎక్కువ ఇంటెన్సివ్గా శానిటేషన్ చేసుకొని కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా పబ్లిక్లో కూడా ప్లాస్టిక్ ఉపయోగించడం నిషేధం మీద కూడా అవగాహన ర్యాలీ చేసి అన్ని షాపుల్లో కూడా అదేవిధంగా తనిఖీలు కూడా చేసి అక్కడ ప్లాస్టిక్ కవర్ లేకుండా బయోడిగ్రేడబుల్ వస్తువులు మాత్రమే వాడకుండా చర్యలు తీసుకుంటారు. ఈ రకంగా పర్యావరణానికి అనుకూలమైన కార్యక్రమాలు, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మన దేవస్థానం నుంచి వచ్చే వ్యక్తులు కూడా జాగ్రత్తగా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటారు.